నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం మళ్ళీ కేంద్రం చేతికి వెళ్ళింది. ఈ భాగాన్ని కూడా కేంద్రమే నిర్ణయించాలని, రహదారి కోసం సేకరించే భూములు చెల్లించేటువంటి పరిహారంలో మాత్రం ఈ యొక్క రాష్ట్రం భరించాలని తెలిపింది. ఈ అలైన్మెంట్ కూడా ఖరారు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది రాష్ట్రం. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హైదరాబాద్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు త్రిబుల్ దక్షిణ భాగం మళ్ళీ కేంద్రం చేతికి వెళ్ళింది. ఈ భాగాన్ని కేంద్రమే నిర్ణయించాలని, రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో వాటాను మాత్రం రాష్ట్రం చెల్లిస్తే చాలని అయితే తెలిపింది. అంతేకాదు ఉత్తర భాగంతో పాటు సమాంతరంగా దక్షిణ భాగం పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, అలా సాధ్యం కాకపోతే ఉత్తర భాగం పూర్తయిన వెంటనే దక్షిణ భాగ పనులు ప్రారంభించాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికైతే విజ్ఞప్తి చేస్తూ ఇటీవల లేఖ అయితే రాసింది. వాస్తవానికి కేంద్రం తెలంగాణకు ఆర్ఆర్ఆర్ మంజూరు చేసినప్పుడు ఉత్తర దక్షిణ భాగాలను తానే నిర్మిస్తానని తెలిపింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా పలు చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు మాత్రం మనసు మార్చుకొని కేంద్రానికి లేఖ రాయడం అయితే గమనార్హం. రోజు రోజుకు ఈ యొక్క రాష్ట్రంతో పాటు హైదరాబాదు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ రంగం, ఫార్మా పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులతో పాటు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. ఈ యొక్క 15 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన వాహన రద్దీ పెరుగుతుంది. వచ్చే 5 ఏళ్లలో ఆ రద్దీ మరింత పెరగనుంది. ఇప్పుడు ఈ ఆర్ఆర్ఆర్లో భాగంగా కేవలం ఉత్తర భాగాన్ని మాత్రమే నిర్మిస్తే ట్రాఫిక్ రద్దీ నియంత్రించలేము. ఈ రోడ్డుకు సమాంతరంగా దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించాము. కానీ 2 భాగాలను ఒకేసారి నిర్మిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే దక్షిణ భాగం భూములు, ధరలు, నిర్మాణ వ్యయం అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ భాగం అలైన్మెంట్ను ఖరారు చేసి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని ఈ లేఖలో పేర్కొంది. అట్లనే దక్షిణ భాగం భూసేకరణకు అయ్యేటువంటి వ్యయంలో రాష్ట్ర వాటా కింద 50% వాటాను అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ 2 భాగాలను ఒకేసారి నిర్మించేందుకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులుంటే ఉత్తర భాగం నిర్మాణం పూర్తయిన తర్వాత 2వ విడత కిందనైనా దక్షిణ భాగాన్ని రహదారి పనులు ప్రారంభించాలని ఈ యొక్క లేఖలు అయితే పేర్కొంది. ఇక ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైనటువంటి భూసేకరణకు 90 నుంచి 95 పూర్తయిందని, పరిహారం చెల్లించేందుకు ఆర్థిక అనుమతులు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి అయితే చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు 2016లో మంజూరు చేసింది. అనంతరం 2017లో ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించడం అయితే జరిగింది. ఉత్తర భాగం నర్సాపూర్ నుంచి తుఫ్రాను, గజ్వేలు, జగదేవ్పూర్, భువనగిరి, చౌటప్పల్ వరకు 161.2 కిలోమీటర్లు ఉంది. దక్షిణ భాగం చౌటప్పల వద్ద ప్రారంభమై అమన్గల్లు, షాద్నగర్ మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలియజేశారు. వీటిలో మొదటగా ఉత్తర భాగం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. భూసేకరణ, అటవీ అనుమతులు సహా వివిధ అంశాలతో దాదాపు 6 ఏళ్లుగా రహదారి పనుల్లో జాప్యం జరుగుతుంది. తాజాగా ఈ నెలలోనే ఈ యొక్క జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ NHAI రహదారి నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించడంతో కీలక అడుగు పడిందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే ఇక దక్షిణ భాగం రహదారికి సంబంధించినటువంటి పనులను కేంద్రం వెంటనే చేపట్టలేదు. భారత్మాల పరియోజన 1-2 ప్రాజెక్టులో ఈ రహదారిని ప్రతిపాదించినా అది ముందుకు కదలలేదు. అనంతరం NHAI కింద రిజర్వ్ చేసి ఉంచారు. ఇదిలా ఉండగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చినటువంటి విజన్ 2047లో ఈ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని చేర్చింది. దానికి 2031లో అవార్డు ప్లాన్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించడం అయితే జరిగింది. ఇదే విషయాన్ని అధికారులు కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఉత్తర భాగం పూర్తయి దక్షిణ భాగం పనులు మొదలు కాకపోతే భూముల ధరల నుంచి రహదారి నిర్మాణ వ్యయం వరకు బాగా పెరిగిపోతాయనేటువంటి భావన ఉంది. దీంతో అనుకున్నది తగ్గడుగా వెంటనే రహదారి నిర్మాణం, అలైన్మెంటు, ఏ పద్ధతిలో రోడ్డు నిర్మించాలనే అంశాలపై ఈ కమిటీని నియమించింది రాష్ట్రం. ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు హైవేలన్నీ అధిక భాగం ఈ మార్గంలోనే ఉండడంతో అలైన్మెంట్ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కమిటీకి సూచించింది. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది.
ఇక సమగ్ర నివేదిక అంటే డిపిఆర్ తయారీ కోసం టెండర్లను ఆహ్వానించింది. డిపిఆర్ తయారీ కోసం ప్రభుత్వం నవంబర్ 25న టెండర్లు ఆహ్వానించగా తుది గడువు డిసెంబర్ 27 వరకు ఈ టెండర్లు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. దీంతో రీకాల్ పేరుతో మళ్ళీ జనవరి 20 వరకు టెండర్లను అవకాశం ఇచ్చారు. ఇలా ఈ రహదారి కోసం ఇంత స్థాయిలో కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుండి కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రహదారిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారు కోరిన విధంగానే ఉత్తర భాగంలో సమాంతరంగా నిర్మిస్తుందా లేక విజన్ 2047లో భాగంగా పనులు చేపడుతుందా అనేది తేలాల్సి ఉంది. ఇక రాష్ట్రానికి ఆర్ఆర్ఆర్ మంజూరు చేసినప్పుడు కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం దక్షిణ భాగం చౌటప్పల దగ్గర ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూరు, అమన్గల్, చేవెళ్ల, శంకరపల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగం రహదారికి అనుసంధానం అయ్యే విధంగా చేశారు. ఇది మొత్తం 189.2 కిలోమీటర్లు ఉంది. దీని నిర్మాణానికి దాదాపు 2,000 హెక్టార్ల భూమి అవసరమవుతుందని తేల్చారు. ఈ భూపరిహారం కింద 6,500 కోట్ల దాకా, రోడ్డు నిర్మాణానికి 16,000 కోట్ల దాకా ఖర్చు అవసరమవుతాయని అధికారులు ప్రాథమిక అంచనా వేసే సమాచారం. ఇక ప్రాథమిక అంచనాలతో రూపొందించినటువంటి నమూనాలో ఉమ్మడి నల్గొండలోని ఈ చౌటప్పల్ మండలంలో తంగెడపల్లి, చింతలగూడెం, కోతులాపురం, గడ్డి మల్కాపురం గ్రామాలు ఉండగా సంస్థాన్ మరియు నారాయణపురం మండలంలో సంస్థాన్, నారాయణపురం గ్రామం, కొత్తగూడెం, జనగాం, వావిల్లపల్లి గ్రామాలు ఉన్నాయి. మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం, అంతంపేట, మాల్ గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. ఈ రంగారెడ్డి జిల్లాలోని అమన్గల్, షాద్నగర్, చేవెళ్ళ మండలంలోని పలు గ్రామాల్లో రహదారి వెళ్తుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో సంగారెడ్డి మండలంలోని నాగాపూర్, ఇరిగిపల్లి, చింతలపల్లి, కలబ్గూర్, తాళ్లపల్లి గ్రామాలు అయితే ఉన్నాయి. ఇక సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో కూడా భూములు అవసరం కానున్నాయి. ఇక కొండాపూర్ మండలంలో మల్కాపూర్, గిర్కాపూర్ గ్రామాలు, హత్నూపూర్ మండలంలో కాసాల, దేవులపల్లి, హత్నూరు, దౌలతాబాద్, సికింద్రాబాద్ గ్రామాలు కూడా ఉన్నాయి. అట్లానే చౌటుకూరు మండలంలో శివ్యంపేట, వెండికోల్, వెంకటకృష్ణపూర్, లింగంపల్లి, కోర్పోల్ గ్రామాలు ఉన్నాయి. అట్లపనే నర్సాపూర్ మండలంలో నాగులపల్లి, మూసాపేట, మహమ్మదాబాద్, రెడ్డిపల్లి, కాజీపేట, ఇక తిరుమలాపూర్, గొల్లపల్లి, అచ్చంపేట, చింతకుంట, పెద్ద చింతకుంట, సీతారాంపురం, రుస్తుంపేట్, మంతూర్, మల్పత్తి, తుజిల్పూర్ గ్రామాలు ఉన్నాయి. ఇక శివంపేట మండలంలో లింగోజీగూడ, పాంబండ, పోతులగొండ, కంపాన్పల్లి, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, రత్నాపూర్, కొత్తపేట గ్రామాలు ఉన్నాయి. ఇక కోడిపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామం సహా తుఫ్రాన్ మండలంలోని వెల్లుర్తి, జెండాపల్లి, నాగులపల్లి, ఇస్సాంపూర్, దౌతలపూర్, గంగిరెడ్డిపల్లి, ఇక వీటితో పాటు మరికొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ ఉత్తర భాగానికి సంబంధించిన అనుసంధానం కానుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఈ భాగాన్ని నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో అలైన్మెంట్లో పలు మార్పులు అయితే చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం నల్గొండ జిల్లాలోని రంగారెడ్డిలోకి ప్రవేశించేటువంటి దగ్గర నుంచి సంగారెడ్డి వరకు రహదారిలో కొన్ని చోట్ల కీలక మార్పులు చేసినట్లయితే ఇది సమాచారం. ప్రజెంటు ఈ భాగం కేంద్రం పరిధిలోకి వెళ్ళడంతో ఈ అలైన్మెంట్పై కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇది ఎట్లా నిర్మిస్తారనే విషయం చూస్తే రోడ్డుకి ఇరువైపులా ఈ యొక్క ఇతర కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో తరహాలో రెస్టారెంట్లు, యొక్క బ్యాంక్వెట్ హాళ్ళు, స్టార్ హోటళ్ళు, ఇలా వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా ఉండేలా ఈ త్రిబుల్ ఆర్ను దక్షిణ భాగాన్ని నిర్మించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే దానికి ఇరువైపులా సేకరించినటువంటి భూముల్లో రైతులకు కొంత వాటా ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జాతీయ రహదారుల నిబంధనల్లో మార్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణకు ముందుగానే పరిహారానికి సంబంధించినటువంటి నిధులు కేంద్రానికి డిపాజిట్ అయితే చేయాల్సి ఉంది. ఇక త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం రహదారి కోసం సేకరించేటువంటి భూములు కాకుండా దానికి అదనంగా రహదారికి ఇరువైపులా యొక్క మరికొన్ని భూములు సేకరించాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్టు, బెంగళూరు ప్రధాన నగరాలకు వెళ్లేందుకు ఈ మార్గం అనుకూలంగా ఉండడంతో రోడ్డుకి ఇరువైపులా పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ పార్కులు, శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం నిర్మాణం విషయం ఈ యొక్క కేంద్రం పరిధిలో ఉన్నటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.